ఈ రోజు మనం ఇడ్లీలోకి, దోసల్లోకి లేదా బోండాల్లోకి అద్భుతంగా ఉండే ఒక చట్నీని చూడబోతున్నాము. దానికోసం నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో నేను పల్లీలు వేసుకొని వేపుకున్నాను. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. తర్వాత ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న తుంపులుగా చేసుకొని ఇదే పాన్‌లో చక్కగా వేపుకోవాలి. వీటిని కూడా మనం మిక్సీ జార్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక పావు కిలో టమాటాలు మీడియం సైజ్‌గా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. వాటిని ఇదే పాన్‌లో చక్కగా మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి మగ్గించుకొని ఉడికించుకోవాలి. అప్పుడు ఆ ముక్కల్ని మనం చక్కగా పక్కన చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేపుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, పల్లీలు వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకున్నాం కదా! వాటిని ఇప్పుడు చక్కగా మిక్సీ వేసుకోవాలి. దానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ పుట్నాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడరు, ఉప్పు తగినంత, చింతపండు ఒక చిన్న నిమ్మబద్దంత వేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత దానికి చల్లారబెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని యాడ్ చేసి మెత్తగా ఫైన్‌గా మిక్సీ వేసుకోవాలి. మీరు వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. సో, ఇంకేముంది అలా మెత్తగా ఫైన్‌గా పేస్ట్‌గా పట్టుకున్నటువంటి చట్నీకి పోపు వేసేసుకోవడమే. చక్కగా కరివేపాకు, 2 రెమ్మలు, ఇంకా జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి నూనెలో మంచిగా ఫ్రై చేసుకొని ఆ పోపులో ఈ చట్నీ మెత్తగా పట్టి వేసిన చట్నీని వేసుకొని చక్కగా కలయబెట్టుకోవడమే. అంతే, టేస్టీగా ఉండేటువంటి చట్నీ రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.